రామాంజనేయులు గారు ప్రతిపాడు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సభ్యులందరూ కూడా జిఎస్టి తగ్గుదల గురించి, దాని ఇంపాక్ట్ గురించి మాట్లాడారు. అధ్యక్ష, దాదాపుగా 400 వస్తువులు, అందులో 80% పైగా పేదవారు, మధ్యతరగతి, అత్యవసరం అనుకునేటటువంటి వస్తువుల మీద జిఎస్టి తగ్గడం వల్ల ఈ సభ ద్వారా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు అధ్యక్ష. ఒకరు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రెండో వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష. ఇక 4వ వ్యక్తులు కూడా మనం అభినందించాల్సి ఉంటుంది, ఎందుకంటే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధ్యక్ష. ఎందుకంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆయన మీద పడుతుంది. ఇక్కడ అధ్యక్ష, నేను ఎందుకు ఈ 4 గురించి మాట్లాడాల్సి వస్తుందంటే అధ్యక్ష, అన్ని రాష్ట్రాల మీద జిఎస్టి తగ్గుదల వల్ల, ఎందుకంటే జిఎస్టి వసూలైనటువంటి దాంట్లో 42% మళ్ళా రాష్ట్రాలకు తిరిగి వస్తుంది కాబట్టి, ప్రాథమిక అంచనాల ప్రకారంగా 48,000 కోట్లు కేంద్రానికి ప్రతి సంవత్సరం ఈ జిఎస్టి తగ్గుదల వల్ల ఆర్థిక భారం పడినప్పటికీ రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి, మన 29 రాష్ట్రాల్లో అత్యధికంగా భారం పడేది ఆంధ్రప్రదేశ్ వైపు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, మరి కనీసం రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో, మరి ఒకవైపు 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనలో అన్ని వైపులా పన్నులు వేసి అప్పులు తెచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతాకుతలం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ పాలనలో మగ్గిపోయినటువంటి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూపర్ 6 పథకాల ద్వారా కుటుంబం యొక్క సంక్షేమాన్ని ఒకవైపు చూస్తూ, మరొక వైపు పోలవరం, అమరావతి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతూ అష్ట కష్టాలు పడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద పెనుభారం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి రూపాయిని కూడా ఒడిసి పట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి సమయంలో ఇలాంటి ఆర్థిక భారం, ఒక సభ్యులు చెప్పారు 6,000 కోట్లు, 7,000 కోట్లు, రమారమి అధ్యక్ష, ఇది 10,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం మన రాష్ట్రం మీద పెనుభారాన్ని చూపుతుంది. అయితే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఆదాయం రావడం తగ్గుతుంది, దానివల్ల ప్రభావం చూపుతుంది అన్నటువంటి దానికన్నా, ఇక్కడ ప్రజలకు 5 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వారికి కన్జంప్షన్ లెవెల్ పెంచి వారి జీవన ప్రమాణం పెరుగుతుంది అన్నటువంటి దాంట్లో ఆయన ఆలోచనని మనం అభినందించాలి. ఎందుకంటే ఈ రోజు జిఎస్టి ద్వారా తగ్గేటటువంటి దాంట్లో ఖచ్చితంగా కొనుగోలు శక్తి పెరుగుతుంది అధ్యక్ష. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మన ముఖ్యమంత్రి గారు ఓటు రాజకీయం కన్నా భవిష్యత్ రాజకీయం మీద ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి, ఈ రోజు ప్రజల భవిష్యత్తే ముఖ్యమన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జిఎస్టి తగ్గుదలని మరి ఆమోదించి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రిగా మనం ఈ సభ ద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఎలా ఈ 7,000, 8,000 కోట్లు ఉన్నటువంటి భారం పడడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో సూపర్ 6 ని ఒకవైపు అమలు పరుస్తూ ఉండడం ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకైతే మతిపోయింది అధ్యక్ష, మాట్లాడడానికి నోరు కూడా రావడం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసం అధ్యక్ష. ఇక్కడ నేను చివరికి ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈ జిఎస్టి తగ్గడం వల్ల ఏ పరిశ్రమల వస్తువులకైతే డిమాండ్ పెరుగుతుందో, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందో, దాని అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయి అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాహనాల మీద పన్ను తగ్గించడం, ఇక్కడ మనం ఈ అనుబంధ పరిశ్రమలు కొద్దిగా ఎంఎస్ఎంఏలో ప్రవేశపెట్టి వాళ్ళకి కొంత సబ్సిడైజ్ చేసి నిరుద్యోగ యువతను కనుక ప్రోత్సహించినట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న ఇతర అంటే డీసెంట్రలైజ్డ్ మోడల్లో కానీ చేయగలిగితే మన నిరుద్యోగ యువతకు ఏదైతే మన యువనేత నారా లోకేష్ బాబు గారు మన 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్ రికార్డు 5 లక్షల ఉద్యోగుల వరకు ఇవ్వగలిగాం. ఇంకా మిగిలినటువంటి వారికి కూడా ఇవ్వడానికి సరిపడా ఎంఎస్ఎంఈలని మనం ప్రోత్సహించినట్లయితే బాగుంటుందన్న సూచనతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.